ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వాళ్ళు అచ్చంపేట ఏరియాలో అడవుల్లో పోయి ఆదివాసీలను, చెంచులను కలిసి మళ్ళీ ప్లెయిన్ ఏరియాస్‌కు రావాలంటే రోజుల కొద్దీ వాళ్ళక్కడ ఉండి, చేసి ప్రజల దగ్గరికెళ్ళి సమస్యల్ని కనుక్కొని పరిష్కరించేవాళ్ళు. లీడర్స్ కంటే గూడా ఆఫీసర్స్‌తో ప్రజలు మమేకమయ్యేవాళ్ళు, చెప్పుకునేవాళ్ళు. అరే! మేము కలెక్టర్ దగ్గరికెళ్తే మా ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని. లేకపోతే కలెక్టర్ మా దగ్గరకొచ్చిండు. లేకపోతే మా గూడెంకొచ్చి కలెక్టర్ గారు కూర్చొని మా సమస్యలున్నాడని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు నేను ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అయినాక మారుమూల ప్రాంతాలకెళ్ళినప్పుడు, సార్ 30 సంవత్సరాల క్రితం సో అండ్ సో కలెక్టర్ మా ఊరొచ్చి మా సమస్యను విన్నాడు సార్. మా సమస్యను పరిష్కరించినాడు. ఈరోజు పదే పదే నేను ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నా. ఐ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్ ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటికెళ్ళడానికే హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలవదు మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో! ప్రజల దగ్గరికెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ గాని, ఐపీఎస్ గాని డిస్ట్రిక్ట్స్‌ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్‌పీరియన్సే రిచ్ ఎక్స్‌పీరియన్స్. ఆ తర్వాత మొత్తం ఒకరి తర్వాత ఒకరు పంపించే మన ఫైల్‌లు చూడడమే తప్ప సెక్రటరీ లెవెల్‌కొచ్చిర్రంటే, సెక్రటేరియట్ లెవెల్‌కొచ్చిర్రంటే దే డోంట్ గెట్ టు ఛాన్స్.